సో ఫైనల్ గా ఇప్పుడు ఏంది, హరీష్ రావు కోటను అయితే కదల్చడం కష్టం సిద్దిపేటలో. అది హరీష్ రావు కోట, అది కేసీఆర్ కోట అనేది ఏముండదు. అది అక్కడ ఏమి శిలాశాసనం లేదు, ఇది వీళ్ళ కోట వాళ్ళ కోట అనేది. 85 నుంచి ఎవరు గెలవలేదు, 40 సంవత్సరాలు ఎవరు గెలవలేదు అని అంటే మళ్ళీ అదే మాట్లాడతారు. 85 నుంచి 2025 ఇవాళ 40 సంవత్సరాలుగా కోట చెక్కు చెదరలేదు. ఫ్యామిలీ మెంబర్స్ భరత్ గారు, మా నాన్న రంగారావు చంద్రశేఖర్ రావుని ఎమ్మెల్యే చేసిండు, చేసిన పంచేలా ఆయన గెలుచుకుంటూ వస్తున్నాడు. ఈ పార్టీ పుట్టించినాక తప్పనిసరి పరిస్థితిలో కేసీఆర్ అది వదులుకోవాల్సి వచ్చినప్పుడు నమ్మకమైన వ్యక్తిని ఉండాలి కాబట్టి అక్కడ హరీష్ ను అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. వేరే శోభమ్మ నేను చేస్తా అన్నా గానీ శోభమ్మతోటి కాదు కాబట్టి శోభమ్మ నుంచి కేసీఆర్ కు మానిటర్ చేయడం ఇబ్బంది కాబట్టి భరత్ గారు హరీష్ ను ఇంత చదువుకున్నోడు, మేనల్లుడు, ఇంత నమ్మకస్తుడు అని అక్కడ అకామిడేట్ చేసి. వంశీధరరావుకు సిద్దిపేట నుంచి కంటెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తారు? అవునండి, ఆయన అడిగిండు ఆల్రెడీ. అడిగితే ఇదేమన్నా బస్ టిక్కట బాబాయ్ చేయనప్పుడు నేను చేస్తా అని వంశీధరరావు అడిగితే ఇదేమన్నా బస్ టిక్కట అన్నది ఇదే శోభమ్మ. కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా సరే, అప్పుడు అన్నదో లేదు కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు సపోర్ట్ చేస్తే సిద్దిపేట ఎందుకంటే 119 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇంకా వేరేది ఇది బరాదా? సిద్దిపేట ఎందుకు అడుగుతున్నాం? పుట్టిన ప్లేస్ కాబట్టి, సొంతూరు కదా ఫాదర్ది. అంటే ఒకసారి హరీష్ను చేసుకోమంటారు, మళ్ళీ ఒకసారి వంశీధరరావుని చేసుకోమంటారు. ఇది ఇప్పుడు కవిత పోటీ చేయాలనుకుంటాను. మీకు చెప్పిందా? చెప్పింది కదా ఇప్పుడు సొంత దూకుడు చూసారు. రమ్యారావు వర్సెస్ హరీష్ రావు వర్సెస్ వంశీధరరావు అయితే ఎవరు గెలుస్తారు చూడండి. అట్లాంటి పరిస్థితి వస్తే అవసరమైతే సొంత తమ్ముడు మీద సొంత మీకేమైతారు హరీష్ రావు మరద్దిగా కేవలం రాజకీయాల కోసం రక్త సంబంధాన్ని కాదు అని వాళ్ళు అనుకున్నప్పుడు నేను కూడా అంతే అనుకుంటా కదా. వాళ్ళు రాజకీయం రక్త సంబంధం కంటే రాజకీయమే ముఖ్యం అనుకున్నప్పుడు డెఫినెట్ గా నేను కూడా అనుకుంటా కదా. హరీష్ రావు కంటే, కవిత కంటే, కేటీఆర్ కంటే, వంశీధరరావు కంటే పెద్దదాన్ని నేను, ఊరు ఆడిబిడ్డని నేను. అందరికంటే ఏజ్ లో పెద్ద పిల్లల్లో మీరేనా? అవును, నేనే పెద్దదాన్ని. మీ తర్వాత ఎవరు? నా తర్వాత హరీష్ రావు. ఓకే, హరీష్ రావు తర్వాత వంశీధరరావు, తర్వాత కేటీఆర్. ఓ, కేటీఆర్ కూడా చిన్న, వంశీధర్ అందరు చిన్నే. వంశీధర తర్వాత కేటీఆర్. ఇప్పుడు ఎవరు చిన్న ఎవరు పెద్ద అయితే కవిత. కన్నారావు తర్వాత కవిత లాస్ట్. నేను ఫస్ట్, కవిత లాస్ట్. అట్లా. సో అందరికంటే చిన్న ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? అందరు కలిసి అన్ని ఇబ్బంది పెట్టిండ్రు భరత్ గారు. మీరు భలే మాట్లాడుతున్నారు. కాదండి, ఏ రోజు నుంచి నేను చిన్న వాళ్ళని గారాబం చేయాలని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను ఎందుకు ఇబ్బంది పెడుతున్నానని నేనేమన్నట్టున్నానా? ఊరి ఆడబిడ్డ డెఫినెట్ గా వెళ్ళొచ్చు, ఆడుకునే రైట్ ఉంది కానీ నేను చెప్తున్నాను. అక్కడ కవితను ఎవరన్నా అడ్డుకోవాలనే పిచ్చి ప్రయత్నం చేస్తే కూడా, ఆడుకునే విషయంలో అడ్డుకోవాలనే పిచ్చి ప్రయత్నం చేస్తే కూడా అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. నన్ను నా సొంత కన్న తండ్రి విగ్రహావిష్కరణ, భూమి పూజకు నన్ను అవమానం చేసిండ్రు. కానీ కవిత ఈ రోజు నేను వెళ్ళి బతుకమ్మ ఆడుకున్న దానికి నేనేమి దాంట్లో మంచిదే అని అంటున్నాను కదా, ఎందుకు పోయింది అని అనట్లేదు కదా. కాకపోతే దండ వేయలేదు అన్నారు, దండ వేయలేదు అని అనలేదు. ఒక్క మాట కూడా పెట్టారు. ఫ్లెక్సీల ఫోటో కవిత పెట్టిందా అండి? ఇప్పుడు అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది, ఆ ఫ్లెక్సీలా కేసీఆర్ కవిత బొమ్మలే ఉన్నాయి. మరి కేటీఆర్ ఊరు బిడ్డ కాదా, వాడు ఊరు కొడుకు కదా, మరి కేటీఆర్ బొమ్మ ఎందుకు లేదు? అది చింతమడక గ్రామం అండి, గ్రామంలో ఆడుతున్నారు కదా, ఆడ కేటీఆర్ బొమ్మ ఎందుకు లేదు? పోనీ కేటీఆర్ బొమ్మ పెట్టుకోలేదు, మరి రంగారావు బొమ్మ ఎందుకు పెట్టలేదు అందులో? చెప్పండి, అది పార్టీది కాదు కదా. మీరే అన్నారు కదా పెట్టారని. మీరు వినరేంది భరత్ గారు? పెట్టారన్నారు కదా, చిన్నగా పెట్టారు. వేరే ఊర్లో వేసిన ఫ్లెక్సీలలో, రౌండ్ ఫ్లెక్సీల్లో బొట్టు బిల్లంతా రంగారావుది పెట్టి వేరే వాళ్ళని పెద్దగా పెట్టుకున్నారు. ఎక్కడైతే కవిత బతుకమ్మ ఆడి దగ్గర స్టేజ్ ఉందో ఆ స్టేజ్ మీద కేసీఆర్ది, కవితదే ఉంది, వాళ్ళిద్దరివే ఉన్నవి. నేను అనేది అది చెప్తున్నాను. మరి దాంట్లో ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెద్ద నాన్న గురించి మాట్లాడడానికి నీకు నోరు ఎందుకు వస్తలేదు? పెద్ద నాన్న వద్దు కానీ పెద్ద నాన్న పిల్లల్ని వాడుకుంటావా నువ్వు? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరి మనుషులు, ఎవరు రౌడీ షీటర్లు, ఎవరిని భయభ్రాంతులు చేసినారు? నిన్న ఆ సిద్ధపడక టూరు, ఆ ట్రిప్పు, దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవి బయటికి రాకుండా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఎందుకు ఏమి సంకేతం చూపించబోతున్నారు? రౌడీ షీటర్లు అనేది అంటున్నారు, చెప్పట్లేదు ఎవరు. మీకు పంపిస్తా వాళ్ళ ఫోటోలు, మీరు ప్లే చేసుకోండి తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ సందర్భంగా. ఇప్పుడు ఎవరు వాళ్ళ పేర్లు చెప్పి నా నోరు ఖరాబ్ చేసుకోండి, నాకు ఇష్టం లేదు.
మీ తమ్ముళ్ళని రౌడీ షీటర్లు అంటున్నాను. నేను తమ్ముళ్ళని రౌడీ షీటర్లు అనలేదండి. కవితతోటి వచ్చిన కొద్దిగా మూక ఉంది కదా, ఉన్నారు కదా కొందరు కవితతోటి వచ్చిన లేడీస్ ఉన్నారు, జాగృతుల వాళ్ళు, కొందరు వెల్విషర్స్ ఉన్నారు, దాంతో పాటు కొంతమంది జెంట్స్ ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు. ఓకే, మీరు దాన్ని వక్రీకరిస్తారు ఏందండి తమ్ముళ్ళు అని. పెద్దనాన్న గురించి పెద్దనాన్న ఫోటో లేదు, పెద్దనాన్న గురించి మాట్లాడలేదు, కానీ మళ్ళీ పెద్దనాన్న కొడుకులో మాత్రం మళ్ళీ ఇన్వాల్వ్ చేసి వెనకాలుంచి మళ్ళీ ఇదంతా ముందుకొచ్చి నడిపించడం ఎందుకు అంటున్నా. వాళ్ళు కూడా వెనకాల ఎందుకు ఉండాలి, బరాబర్గా చెల్లెనే కాబట్టి దమ్ముగా ముందుకొచ్చి నడిపి. మీరు ఇప్పుడు 2028 ఎలక్షన్స్ లో రమ్యారావు గారు సిద్దిపేట నుంచి కంటెస్ట్ చేస్తారని అనుకోవచ్చా? అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. పార్టీ ఎక్కడి నుంచి గెలుస్తారా అక్కడ? అంటే ఎందుకంత మీకు ఎందుకంత అనుమానం ఉంది? మీకు ఆ అనుమానం ఎందుకుంది? తెలంగాణ రాష్ట్ర సమితి అవసరమైతే మీరు ఓ పోల్ పెట్టుండ్రు ఎవరు గెలుస్తారు అనేది. ఎవరికి అభిమానం ఉంది ప్రజలకి అంటే ఈ పోల్లో చింతపడక సిద్దిపేట వాళ్ళు కాదు కదా, అందరు పాల్గొంటారు, అది తెలియదు కదా. సిద్దిపేట ప్రజలు చింతపడక ప్రజలే పాల్గొనాలని పెడితే అందరు పాల్గొంటారు. సిద్దిపేట ప్రజలే పాల్గొనాలని పెట్టాలి. మీరు పోల్ పెట్టినప్పుడు సిద్దిపేట ప్రజలే అని పాల్గొనాలని. రమ్యారావుకు ఎమ్మెల్యే కానందుకు, ఎంపీ కానందుకు రమ్యారావుకు జనబలం లేదు అని అనుకునే వాళ్ళది అవగాహన రాహిత్యం అనుకుంటారు. బీఫామ్ టికెట్ తీసుకోలేదు కాబట్టి మీ బలం ఏందో తెలియదు అంటారా?